ఏపీ రాజధాని గ్రామాల్లో టీడీపీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారని రైతులు మండిపడ్డారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రాజధాని ప్రాంత పరిరక్షణ పేరుతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి బాధిత రైతులు హాజరయ్యారు. రాజధాని ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రాజధాని ప్రాంత పరిరక్షణ కమిటీ పర్యటించింది. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన నేతల ముందు రైతులు తమకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టారు. రాజధాని కోసం తరతరాల నుంచి తమకున్న భూములను ఇస్తే సిఆర్డీఏ అధికారులు, టీడీపీ నాయకులు వాటిని సెంట్ల రూపంలో కొట్టేశారని వాపోయారు. వచ్చిన రోజు నేనే ఫస్ట్ ఇచ్చింది 2 ఎకరాల 28 సెంట్లు ఇచ్చాను, దానికి చెప్పించానండి. తర్వాత మా బాబుకి మళ్ళీ 6 నెలలకి మేము మా బాబుకు పెట్టామండి. 24 సెంట్లు 2 ఎకరాల 24 సెంట్లకు ఇచ్చారండి మా చుట్టూ. ఇక్కడికి 3 నెలల కానీ వెళ్తానే ఉన్నామండి. 3 నెలల నుంచి ఇదిగో చేస్తా అని ఇంత మటుకు చేయలేదండి. మొన్న చేయలేదని ఇట్లాగే పేపర్కి ఇచ్చామండి. పేపర్కి ఇస్తే ఆ పేపర్కి ఇచ్చినాక నేను ఊరికి వెళ్ళానండి. ఊరికి వెళ్ళినాక ఇన్ని నానా తిట్లు తిట్టారండి. ఇక ఫస్ట్ ఏమో అడంగలం తెమ్మన్నారు, తీసుకొచ్చా. 1B తెమ్మన్నారు, తీసుకొచ్చా. ఈసీ తెమ్మన్నారు, తీసుకొచ్చా. ఆన్లైన్ లో ఎక్కింది మీ సేవలో ఉంది. నేను ఎకరం 74 సెంట్ అమ్ముకున్నా. 2 ఎకరాలు ఇప్పుడు కూడా మీ సేవలో ఆన్లైన్ లో మొత్తం ఉందండి. మీకు లేదు నేను ఇవ్వనంటారు. 4 సార్లు వాళ్ళు కొలుసుకున్నారు, వాళ్ళు సంతకాలే చేసుకున్నారు. నేను సంతకం చేయలే అసలు. ఒకసారి ఇంగ్లీష్ లో పెట్టారండి, మామూలుగా నాకు తెలుగే రాదు. ఈ డోగ్రా కోసం ఏదో నేర్చుకున్నా, నాకు అసలు చదువు లేదు. ఇట్లా ఇంగ్లీష్ లో ఎవరు పెట్టారండి అని అడిగితే సిఆర్డి చంద్రశేఖరరావు గారు కొట్టబోయాడండి నన్ను. అన్యాయంపై సిఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మీడియా దృష్టికి తీసుకువెళితే పచ్చ పార్టీ నేతలు దాడులకు దిగుతున్నారన్నారు. ఇక ప్లాట్ల కేటాయింపు పెద్ద బూటకమన్నారు. ముందుగానే టీడీపీ నాయకులకు లేఅవుట్లో మంచి ప్లాట్లు ఫిక్స్ చేసి మిగిలిన వారికి అనుకూలం లేని ప్లాట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. అదే ఎకరం 20 సెంట్లు పూర్వీకుల నుంచి వస్తుంది, వెనకండి తరా నుంచి. మేము ఇద్దరు అన్నదమ్ములు పూలింగ్ ఇచ్చాం. అది ఇస్తే వాళ్ళు 12 మార్లు సర్వే చేశారు. ఒక ఆయన వచ్చి 90 అంటాడు, ఒక ఆయన వచ్చి ఎకరం అంటాడు, ఒక ఆయన 5 సెంట్ అంటాడు, ఒక ఆయన 3 సెంట్ అంటాడు. 10 సర్వే లేదు. మాకు చదువు అది 8 సర్వే పెట్టారు వాళ్ళు. అది ఏడబెట్టే కొండకాడికి చూపించింది. అది మనకి తెలియదు కదా. 10 తాళ్ళు అయితే 10 అని తెలిసింది మనకి. అది ఒక కొలత కొలిచారు. దానిపైన చేసి మాకు ఇస్తామన్నారు. నేను అన్ని తీసుకెళ్లి వాళ్ళు చూపించాను. చూపించిన నన్ను 2 సంవత్సరాలు ఆ ఆఫీసులో రానియటం కూడా రాని పద్దాలు రానివాడు. హెచ్డీసీ వీళ్ళే. రైతుల నోట టీడీపీ నేతల అరాచకాలు విన్న కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారు. కుంభకోణంగా సాగిన ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేశారు. బ్యూరో రిపోర్ట్.